రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. మిథున రాశి వారు వెంటనే వెళ్ళి వ్యక్తిని కలవండి. ఉగాది లోపుగా 100% అనుకున్నది జరుగుతుంది. అసలు మిథున రాశి వారు వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి, ఉగాది లోపుగా 100% అనుకున్నది ఏ విధంగా జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఉగాది పండగకు ముందే జరగబోయే ఒక అద్భుతమైన సంఘటన గురించి. మిథున రాశి వారు ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు ఒక చిన్న సలహా, ఈ వీడియోని చూసిన వెంటనే మీ రాశిని కామెంట్లో మిథున రాశి అని తప్పకుండా రాయండి. ఎందుకు అంటే రాశి పేరు రాయడం ద్వారా మంచి శక్తులు మీ జీవితంలోకి వస్తాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతుంది. మిథున రాశి వారు గత పరిస్థితి అయితే మిథున రాశి వారు గత కొన్ని నెలలుగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. మీరు చేసిన పనికి ఫలితం రాలేదు. మీకు నమ్మిన వాళ్ళే మోసం చేసిన పరిస్థితులు ఉండవచ్చు. డబ్బు విషయంలో సమస్యలు వచ్చి ఉండవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగి ఉండవచ్చు. ఈ కష్టం వల్ల కొంతమంది మిథున రాశి వారు చాలా నిరాశకు లోనయ్యారనే చెప్పుకోవాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు పరీక్షించిన వారినే మరింత పెద్ద ఆశీర్వాదాలు అయితే ఇస్తాడు అని. అందుకనే ఇప్పటి వరకు మీకు వచ్చిన కష్టాలు త్వరలో ముగియబోతున్నాయనే చెప్పుకోవాలి. ఉగాది ముందు జరిగే పెద్ద మార్పు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది పండగకు ముందు కొన్ని గ్రహాల స్థితులు అయితే మారబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ మార్పుకి కారణంగా మిథున రాశి వారికి ఒక ప్రత్యేకమైన అవకాశం కూడా వస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి కూడా రావచ్చు. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో పెద్ద మార్పు అయితే రావచ్చు అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీ పాత స్నేహితుడై ఉండవచ్చు, బంధువై ఉండవచ్చు, లేదా మీరు చాలా కాలంగా కలవాలన్న వ్యక్తి అయి ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తిని మీరు తప్పకుండా అయితే కలవాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి లక్షణాలు, మిథున రాశి వారు ఒక వ్యక్తిని కలవబోతున్నారు. ఆ వ్యక్తి లక్షణాలు ఇలా ఉండవచ్చు. చాలా శాంతిగా మాట్లాడతాడు, మీకు మంచి సలహాలు ఇస్తారు, మీరు సమస్యలను అర్థం చేసుకుంటాడనే చెప్పుకోవాలి. మీకు ఒక కొత్త అవకాశాన్ని కూడా చూపిస్తాడనే చెప్పవచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలను మీరు జాగ్రత్తగా అయితే వినాలి. ఎందుకు అంటే ఆ మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకు వెంటనే కలవాలి, ఈ సమయంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకు అంటే కొన్ని అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. మిథున రాశివారు ఈ అవకాశాన్ని పట్టించుకోకపోతే చాలా వరకు నష్టపోతారనే చెప్పాలి. మిథున రాశివారు ఈ అవకాశాన్ని పట్టించుకుంటే ఆర్థికంగా ఎదుగుతారు, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అందుకనే ఈ వీడియోని చూస్తున్న మిథున రాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. దేవుని ఆశీర్వాదం. అయితే ఈ సమయంలో మిథున రాశి వారికి దేవుడు ప్రత్యేకమైన కృపణ అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మీరు చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థించండి, ఒక దీపం వెలిగించండి, మంచి ఆలోచనలు కలిగి ఉండండి. ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు వేగంగా అయితే జరుగుతాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యమైన సూచనలు, మిథున రాశి వారు ఈ 3 విషయాల్లోనూ తప్పకుండా పాటించండి. ఎవరితోనూ గొడవ పడకండి, మీ రహస్యాలను అందరికీ చెప్పకండి, వచ్చిన అవకాశాలను వదులుకోకండి. ఈ 3 పాటిస్తే ఉగాది లోపుగా మీరు అనుకున్న పని తప్పకుండా అయితే జరిగి తీరుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారికి మరొక ముఖ్యమైన సంకేతాలు. మిథున రాశి వారు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఉగాది దగ్గర పడిన ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంకేతాలు అయితే కనిపించవచ్చు అనే చెప్పాలి. కొంతమంది ఇలా అనిపించవచ్చు, అయితే చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయటం, మీ గురించి ఎవరైనా మంచి మాట చెప్పటం లేదా మంచి వార్త చెప్పటం,
మీరు అనుకోని చోటు నుంచి ఒక అవకాశం రావటం, ఇవి అన్నీ సాధారణంగా అయితే కాదు, ఇవి మీ జీవితంలో మార్పు మొదలవుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మిథున రాశి వారికి అదృష్టం నెమ్మదిగా అయితే మరలా తిరిగి వస్తుంది అనే చెప్పుకోవాలి. మీ మనస్సులో ఉన్న కోరిక, మిథున రాశి వారిలో చాలామంది ఒక కోరికను మనస్సులోనే పెట్టుకుని చాలా కాలంగా అయితే ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవాలి. అది ఒక మంచి ఉద్యోగం కోసం, లేదా ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన కోసం, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక సమస్యకు పరిష్కారం కోసం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఆలోచిస్తున్న ఆ పని ఉగాదికి ముందే పూర్తయ్యేటువంటి అవకాశం చాలా బలంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. కానీ ఒక చిన్న షరత్తు కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. మీరు ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎందుకు అంటే చివరి నిమిషంలో చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మిథున రాశివారు ఈసారి వెనక్కి అయితే తగ్గకూడదు అని అయితే గుర్తుంచుకోండి. ఒక ముఖ్యమైన వ్యక్తి అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి చాలా కీలకమైన వాడు, లేదా మహిళ కూడా కావచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక సలహాను ఇస్తారు, లేదా ఒక పని చెప్పవచ్చు, లేదా ఒక చోటుకి రమ్మని అడగవచ్చు. చాలామంది మిథున రాశివారు మొదట ఈ విషయాన్ని సీరియస్గా అయితే తీసుకోరు, కానీ అదే మీ జీవితాన్ని మార్చేసే అవకాశం కూడా కావచ్చని గుర్తుంచుకోండి. అందుకనే ఎవరైనా పిలిచినా మీకు నమ్మకం ఉన్న వ్యక్తి అయితే వెంటనే వెళ్ళి కలవండి. డబ్బు విషయంలో మార్పు అయితే మిథున రాశివారు ఇటీవల డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవాలి. కొంతమంది అప్పులు చేసి ఉండవచ్చు, పెట్టిన డబ్బు తిరిగి రాకపోవచ్చు, చేసిన పని ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ ఉగాది ముందు ఒక చిన్న మార్పు అయితే జరుగుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఆ మార్పు చిన్నదిగా కనిపించిన తర్వాత అది పెద్ద లాభంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అందుకనే వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా చూసి వదులుకోకండి. ఒక హెచ్చరిక కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మిథున రాశివారు ఈ సమయంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా అయితే ఉండాలి అనే చెప్పుకోవాలి. అయితే మీ విజయాలను చూసి కొంతమంది అసూయ కూడా పడవచ్చు. ఆ వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు, మీ పనుల్లో ఆటంకాలు పెట్టవచ్చు, మీరు నమ్మిన వారే దెబ్బ తీసేటువంటి ప్రయత్నాలు కూడా చేయవచ్చు అనే చెప్పాలి. కానీ మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే ఈ సమయంలో దేవుని ఆశీర్వాదం మీకు బలంగా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. చేయవలసిన చిన్న పరిహారం, మిథున రాశి వారు ఉగాది వరకు ఒక చిన్న పరిహారం అయితే చాలా వరకు మంచిదనే చెప్పుకోవాలి. అయితే ప్రతి మంగళవారం లేదా గురువారం ఒక దేవాలయానికి వెళ్ళండి, ఒక దీపాన్ని వెలిగించండి, మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పండి. ఇలా చేస్తే మీకు ఉన్న ఆటంకాలు అన్నీ క్రమంగా అయితే తొలగిపోతాయనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. మిథున రాశి వారికి వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి, అసలు ఉగాది లోపుగా 100% అనుకున్నది ఏ విధంగా జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.